తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల్లో ప్రజాపాలనలో భాగంగా నేటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ గౌరవనీయులు భానుత్ గణేష్ నాయక్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి, ఈ వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు, మరి ఆశా వర్కర్లకు, మహిళలకు, అక్కలకు, అన్నలకు అందరికీ కూడా రామ్ రామ్, సేన్ రామ్ రామ్. ఈరోజు మరి తెలంగాణ ప్రజాప్రభుత్వంలో మరి ఇందాక సెక్రటరీ గారు మొత్తం వివరించారు. మా రెవెన్యూ సంబంధించి మన గ్రామం నుంచి మనకు 20 వరకు సాదా బైనామాలో దరఖాస్తు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో చేసుకున్నారు. అన్ని కూడా కొన్ని అందులో అంటే కట్ ఆఫ్ డేట్ కంటే తర్వాత చేసిరు కాబట్టి అవి రిజెక్ట్ అయినాయి. మిగతావి కొన్ని ఒకటో రెండో కలిసినాయి. అంటే అమ్మిన వ్యక్తి, కొనుగోలుదారి ఇద్దరు కూడా ఆన్లైన్ అమ్మిన వ్యక్తి మాన్యువల్ పానుకున్నాడు. మరి అదేవిధంగా ఆన్లైన్ పానుకున్నాడు కాబట్టి అట్లాంటి వ్యక్తి కూడా ఒకటి మాత్రం అయ్యే అవకాశం ఉంది. అది కూడా మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం అది అయిపోతుంది. వాళ్ళకి చేసుకోగలుగుతారు. మిగతా పోతే ఇందాక మన కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించారు. నాకు తెలిసి ఇప్పటి వరకు నా దృష్టికి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ సర్వే నంబర్లు మాత్రం వచ్చినాయి. అవి పర్ఫెక్ట్ చూసిన తర్వాత ఆన్లైన్ ఫాయిల్లో చూసి వాళ్ళకు డీడీలకు రాయడం జరుగుతుంది. అంటే అందరం కూడా రైతులేమే కాబట్టి ప్రతిదీ కూడా చూసి నాకనే చేస్తున్నాం. వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ పక్క రైతులను తెలుసుకొని కూడా చేయడం జరుగుతుంది. ఈ ఫారెస్ట్ సంబంధించింది కూడా మేము కూడా పైనుంచి గైడ్లైన్స్ ఉంటుంది. మేము వట్టిగా రాయము. బోర్ల పర్మిషన్ అంటే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెచ్చుకోవచ్చు. కరెంట్ సంబంధించి మీరు చూస్తారు. మేము సర్వే నంబరు ఎక్కడ ఉంది, ఇప్పుడు విలేజ్లో ఉంది ఒక సర్వే నంబరు, అది విలేజ్ బౌండర్ ఆబాదులు ఉంటుంది కాబట్టి అది రాస్తలేము. పక్కకు అంటే ఊరు పక్కకు ఉన్న శివార్లు ఉన్నది, అవి రాస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు అందరికి కూడా మరి అందుబాటులో ఉంటున్నా నేను మీకు ఇప్పుడు పిల్లలకు విద్యార్థులకు సంబంధించి కులం సర్టిఫికేట్ కానీ, ఆదాయం సర్టిఫికేట్ కానీ, నివాస ధృవీకరణ కానీ, ఫ్యామిలీ మెంబర్ కానీ అందరూ కూడా మరి త్వరితగతంగా చేస్తున్నా. ఎందుకంటే ఈ విద్యార్థులకు మంచి దశ కాబట్టి ఈ టైంలో నేను దగ్గరుండి అక్కడ ఆఫీస్లో కూడా అర్జెంట్ చేయాలా. ఎందుకంటే ఒక్కరోజు మిస్ అయితే పిల్లగాడికి సీటు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ సంబంధించి కూడా నేను కూడా నా ప్రయత్నం కూడా ముందు చేస్తున్నా. ఇంకొకటి ముఖ్యంగా ఇప్పుడు వచ్చేది రాబోయే వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలం సీజన్లో ప్రతి ఒక్కరం ఈ గ్రామంలో 90% మంది వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఉంటాయి. మరి ఈ వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలం కాబట్టి దయచేసి మనం మరి ఊరు బాగుండాలంటే రోడ్డు బాగుండాలి. రోడ్డు బాగుండాలంటే మన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల డబ్బు నుంచి ప్రభుత్వాలు రోడ్లు నిర్మిస్తాయి. ఆ రోడ్డు ఏదో ఎప్పుడో వచ్చిన 5 సంవత్సరాలు ఉంటుంది, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అద్దంగా ఉండాలి. రోడ్డు 10 ఏళ్ళు అద్దంగా ఉండాలంటే మరి దయచేసి నేను అంటే వివరంగా ఎందుకు చెప్తున్నా అంటే తప్పనిసరిగా కేజీవీల్ ట్రాక్టర్ అనేటువంటిది బీటీ రోడ్ల మీద తిప్పితే ఏమైందంటే అది 5 సంవత్సరాలు ఉండాల్సిన రోడ్డు ఒక ఏడాది లోపలనే అది గుంతలుగా మారుతుంది. గుంతలుగా మారడం వల్ల ఏమైందంటే మన అక్క కావచ్చు, మన చెల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు, రేపు గర్భిణీ స్త్రీలు ఉంటాయి, పురిటి నొప్పులతో బాధపడ్డప్పుడు 108కి మనం ఫోన్ చేస్తాం. 108 రావాలంటే కుయ్యి రావాలంటే మనకు సమయానికి వచ్చి సమయానికి హాస్పిటల్ చేస్తే ఆమెకు మంచి వైద్యాన్ని అందించగలుగుతాం. కాబట్టి మనం దాన్ని దృష్టిలో ఉంచుకొని తప్పకుండా ఎవరు కూడా కేజీవీల్ ట్రాక్టర్ను బీటీ రోడ్ల మీద ఉంచకండి. అది ఆల్రెడీ కేసులు ఉన్నాయి, మీకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒకవేళ తిప్పాలనుకుంటే మాత్రం పట్టి లాంటి దాన్ని చేసుకొని మీరు చేయాలా. సార్ మీకు సర్పంచ్ వాళ్ళకు, మీకు గ్రామ పంచాయతీ కూడా నేను ఎందుకు చెప్తున్నా మీరు గ్రామ పంచాయతీ నుంచి కూడా తీర్మానం చేసి ఎవరైనా ట్రాక్టర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ గ్రామ పంచాయతీ తరఫున మీరు వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో వర్షాకాలం మాత్రం కేజీవీల్ ట్రాక్టర్ మాత్రం దీని మీద కూడా గౌరవ కలెక్టర్ గారు బాగా చాలా సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా కూడా దాన్ని మనకు సీజ్ చేసి జరుగుతుంది. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తుల పేర్లు మాత్రం గోప్యంగా ఉంచబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము రెవెన్యూలో చేస్తాం, పోలీసు వాళ్ళు ఎవరైనా దాన్ని తీసుకుపోతారు. కాబట్టి దానికి మాత్రం సహకరించి పట్టి ఉంటే ఏం కాదు. పట్టి వేసుకోండి. పట్టి ఉంటే మాత్రం బీటీ రోడ్డుకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మనం ముందే ఇప్పుడు ఇంకొకటి మన గ్రామానికి కూడా అంటే రోడ్డు కూడా మనకు 2 బ్రిడ్జిలు కూడా అయితే బాగున్నాయి. నా అభిప్రాయం చెప్తాను. ఇప్పుడు 2 బ్రిడ్జిలు ఉన్నాయి ఇక్కడ, చిన్న లోయలు ఉన్నాయి కాబట్టి హై లెవెల్ బ్రిడ్జ్ అయితే అంటే మీరు గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళండి. ఇప్పుడు అట్లాంటి రోడ్డు ప్రమాదం జరగకుండా ఉండాలి. మరి చాలా కిందిగా ఉన్నాయి. అంటే నేను చెప్తాను. ఎందుకంటే రెండు ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు పెద్దవాగు అంటారు దీన్ని. పెద్దవాగు జర వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మనకు దాటడానికి ఇబ్బంది అవుతుంది, ప్రయాణంకు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ముందే మనము అంటే జిల్లా కేంద్రానికి కానీ, నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ దూరం ఉన్నాం, అటవీ ప్రాంతంలో ఉన్న వాళ్ళం కాబట్టి మనకు రోడ్డు రవాణా ప్లస్ మన బ్రిడ్జిల నిర్మాణం బాగుంటే ఎంత వర్షాలైనా మనము పట్టణాల దూర ప్రాంతానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు గ్రామ
పాలకవర్గం దాన్ని తీర్మానం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. వ్యక్తిగతంగా బాగుంటది. రోడ్డు బాగుండాలా, ఊరు బాగుండాలా, అందరూ కూడా కలిసిమెలిసి ప్రతి ఒక్కరు కూడా మరి నాట్ ఓన్లీ రెవెన్యూ శాఖ మిగతా శాఖలతో కూడా సమయమానంతో ఇప్పటివరకు అయితే ప్రజలందరూ కూడా మంచి సహకారం అందిస్తున్నందుకు నా తరపున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ పాలక వర్గానికి ప్రజలకు అందరికీ కూడా మరోసారి రామ్ రామ్ సేన్ రామ్ రామ్. థ్యాంక్ యూ.